నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయన్న మంత్రి శ్రీధరబాబు కీలక తీర్మానాలతో ప్రజలకు స్పష్టత ఇచ్చామని వెల్లడి అధికార పక్షం మూకుమ్మడి దాడికి యత్నించిందన్న హరీష్ తప్పులు ఎత్తి చూపితే సమాధానం దాటవేశారని మండిపాటు అన్ని హంగులతో అగ్నిమాపక శాఖ నయా కార్యాలయం కాసేపట్లో హైదరాబాద్లో ప్రారంభించనున్న సీఎం కరీంనగర్లో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్కులు సిపి ప్రత్యేక దృష్టితో 1000కి పైగా నమోదైన ఫిర్యాదులు నేడు రైతు సంఘాల నేతలతో 4వ కేంద్ర మంత్రుల చర్చలు డిమాండ్ తీరే వరకు కదిలేది లేదని భీష్మించిన అన్నదాతలు హైదరాబాద్లో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు సనత్ నగర్ అగ్నిమాపక కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. అగ్నిమాపక శాఖకు తొలిసారిగా అన్ని వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఒకే చోట అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్తో పాటు అగ్నిమాపక కేంద్రం ఉంటుంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం 6 అంతస్తుల్లో కార్యాలయం నిర్మించారు. దాదాపు 17 కోట్లతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అత్యాధునిక వసతులు, సాంకేతిక హంగులతో అగ్నిమాపక ప్రధాన కార్యాలయం అందుబాటులో ఉంటుంది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే అత్యాధునిక పబ్లిక్ సేఫ్టీ ఆన్సరింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. వైద్యం, పోలీసు విభాగాలకు అనుసంధానంతో అగ్నిమాపక శాఖ డైల్ 101 కాల్ సెంటర్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 24 గంటలు కాల్ సెంటర్లో అందుబాటులో ఉండే విధంగా 16 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపూర్లో 220 kV సబ్స్టేషన్లో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 2 అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాదంలో 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో రావడంతో కొంత ముడి సరుకులు కాపాడినట్లు సమాచారం. రవాణా శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బదిలీలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో సైతం ఎంవీఐ, ఆర్డీఓలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొట్టమొదటిసారి ప్రతి అధికారి బదిలీ ప్రత్యేకంగా చేశారు. గతంలో ఒకే విడతలో అందరి పేర్లతో బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ తొలిసారి ఎవరి బదిలీని వారికే ప్రత్యేకంగా చేశారు. 150 మంది ఎంవీఏలను, 23 మంది ఆర్టీఓలను, 7 డీటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిని తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్ డిపోకు చెందిన బస్సు నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు వద్ద జరిగిన ఘటనలో అనారోగ్యం పాలైన డ్రైవర్ శంకర్ నాయక్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అంతటి నిస్సహాయ స్థితిలోనూ వారందరి క్షేమం కాంక్షిస్తూ బస్సును రోడ్డు పక్కకు ఆపి స్టీరింగ్ పైనే పడిపోయాడు. కాలేజ్ దాటినాక కొన్ని ఇబ్బందులు డిఫరెంట్ నేను అప్పటి నుంచి అని చేయటం అయితే బొంగళూరు ఎక్స్ప్రెస్ వరకు వచ్చే వరకు బస్ పక్క కాపుని స్టీరింగ్ మీద పడుకుంటుంది. కొంచెం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 108 ఫోన్ చేసి వాళ్ళు తీసుకుపోయారు. దాంట్లో చూస్తే ఆక్సిజన్, తర్వాత బీపీ అని నార్మల్ ఉంది, ప్రాణాయం లేదు, ఇబ్బంది ఏం లేదని 108 సిబ్బంది చెప్పారు. ఆయన కోరిక మేరకు తారనాథం తీసుకుంటారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాగా జరిగిన 2వ అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. 2 కీలక తీర్మానాలతో పాటు చాలా అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం విడ్డూరమన్న మంత్రి నల్గొండ సభలో రాజకీయాలు చేశారంటూ ఆక్షేపించారు. మేడిగడ్డ కుంగినందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు 45 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 64 మంది ఎమ్మెల్యేలు శూన్య గంటలో వివిధ అంశాలపై మాట్లాడే అవకాశం దక్కింది. 2 తీర్మానాలు, 3 బిల్లులు, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సమావేశాల్లో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కులగణన తీర్మానం వంటి అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. మండలి 11 గంటల పాటు నడిచింది. ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రధాన ప్రతిపక్షం భారాస ప్రయత్నం చేసింది తప్ప బాధ్యత గల విపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయలేదని శ్రీధరబాబు ఆక్షేపించారు. సభను తప్పుదోవ పట్టించేలా, ప్రజలను గందరగోళపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేసిన ఆయన విభజన హామీలపై కలిసి పోరాటం చేసేందుకు కలిసి రావాలని కోరారు. ప్రభుత్వ పరంగా 2 రెజల్యూషన్స్ ని పాస్ చేసుకున్నాం. ప్రొడక్టివ్ గా సమయాన్ని ఉపయోగించుకునే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను, అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టంగా మొట్టమొదటి అడుగు వేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు 8 గంటల 43 నిమిషాలు, టిఆర్ఎస్ పార్టీ సభ్యులు 39 మంది ఉన్నా గానీ 8 గంటల 41 నిమిషాలు ఈక్వల్ గా అవకాశం ఇచ్చారు. బీజేపీ వారికి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎం వారికి 5 గంటలు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తే బాగుండేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడిగడ్డ సందర్శనకు రాకుండా నల్గొండ సభకు వెళ్లి తమను దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారాస సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై ఆ విధమైన భాషను యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది. రాబోయే 4 నెలలు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేము డబుల్ డిజిట్ కి కంటే ఎక్కువ స్థాయిలో సీట్లు గెలుస్తాం. అతి త్వరలో చూడబోతారు, ప్రజలే జవాబు చెప్తారు. వాళ్ళు 4 అనుకుంటున్నారేమో, టీఆర్ఎస్ కి అనుకుంటున్నా నేను. వాళ్ళు 4 కూడా కాదు, ఒక్క సంఖ్యను దాటితే, ఒక్క సీటు దాటితే పెద్ద పని చేసినట్టు. ఈరోజు సభలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం మాట్లాడితే భారాస మాట్లాడకుండా పారిపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ఏమైనా అనుమానాలు ఉంటే అన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని సభలో నిలదీశామని భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై మంత్రులంతా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ పనికి రాదని తాము అనలేదని నాటి కాంగ్రెస్ పాలకులే అన్నారని విమర్శించారు. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని దుయ్యబట్టారు. మమ్మల్ని బద్నాం చేయబోయి వారే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వారి తప్పులు ఎత్తి చూపితే సమాధానం చెప్పకుండా దాటవేశారని మండిపడ్డారు. స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో వాస్తవాలు దాచిపెట్టారని ఆరోపించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది తాము కాదని, కాంగ్రెస్ నాయకులేనని స్పష్టం చేశారు. సభలో తమను ఆటంకపరిచిన ప్రజాక్షేత్రంలో అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద గతంలో నీళ్లివ్వని ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చిన సంగతిని వైట్ పేపర్ లో దాచిపెట్టి ప్రయత్నం చేసినారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో 8 ఏళ్లు వీళ్ళు అగ్రిమెంట్ చేయకుండా ఇలా అన్యాయం చేసింది మీరు, క్షమాపణ చెప్పాల్సింది మీరు, కానీ మా మీదేదో బురద జల్లే ప్రయత్నం చేసింది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వంది మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. మేము నల్లగొండ సభ పెట్టుకున్న రోజే మేడిగడ్డ పర్యటన పెట్టి ఒక డైవర్షన్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినారు. మందబలం ఉందనో, అధికారం ఉందనో గట్టిగా మీరు సభలో మాట్లాడొచ్చు, కానీ ఏనాటికైనా కంచు కంచే, కనకం కనకమే అవుతుంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మాదెప్పుడు తెలంగాణ ప్రజల పక్షమే. ప్రొటెస్ట్ అడుగుతా కూడా ఇవ్వకుండా హౌస్ ను బుల్డోజ్ చేసి వాయిదా వేసి ఈ ప్రభుత్వం పారిపోయినటువంటి పరిస్థితి. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలనే కాగ్ ఎత్తి చూపింది. దాని మీద మేము చర్చకు సిద్ధం ఉన్నామని కూడా చెప్పినాం. ఇవాళ సాగునీటి రంగం పైన వాళ్ళు ప్రకటించినటువంటి శ్వేతపత్రం అనేది ఒక అబద్దాల పత్రం. అది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందనే విషయాన్ని కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని మేడిగడ్డ వ్యవహారాన్ని
భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం. మా మీద బురద చల్లాలనుకుంటే చల్లండి, ఇంకో రూపంలో రాజకీయంగా విమర్శించండి, కానీ ప్రాజెక్టును మాత్రం దయచేసి ఈ వానకాలం లోపలనే మరమ్మతులు చేసి సేఫ్ జోన్ కు తేవాలని మేము ప్రభుత్వానికి సభలో చెప్పాం, బయట కూడా చెప్తా ఉన్నాం. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటిపారుదల శాఖ శ్వేతపత్రానికి కౌంటర్గా భారత రాష్ట్ర సమితి ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం, భారాస వాస్తవాల పేరిట షీట్ రూపొందించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్కు కారణాలు, అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం, అనుమతులు, అంచనా వ్యయం తదితరాలను అందులో పొందుపరిచారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కలిగిన ప్రయోజనాలు, స్థిరీకరించిన ఆయకట్టు, వ్యవసాయ రంగంలో వృద్ధి, ఉమ్మడి పాలన, భారాస పాలనకు మధ్య తేడాలను ఫ్యాక్ట్ షీట్లో ప్రస్తావించారు. తెలంగాణలో భాజపా పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అక్కడ అధికారంలోకి వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో ఓటమిలో కూడా గెలుపు ఉంటుందన్న ఆయన తెలంగాణలో భాజపా అలాంటిదే సాధించిందని తెలిపారు. తెలంగాణలో పార్టీకి గతంలో ఒక ఎమ్మెల్యే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరిందని వివరించారు. వచ్చేసారి తెలంగాణను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందామని అన్నారు. ఢిల్లీలో భాజపా జాతీయ మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నడ్డా భాజపా దక్షిణాదిలో లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, కానీ అక్కడ కూడా తమ పార్టీ కాంగ్రెస్ కన్నా మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఒడిశాలోని 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాజీవ్ కుమార్ ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని చెప్పిన ఆయన ఎన్నికల వేళ నగదు ప్రవాహం, హింసకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను పక్కాగా సీల్ చేసి గోదాములకు తరలించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని రాజీవ్ కుమార్ అధికారులకు సూచించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్తో ఢిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల నుంచి కదలడం లేదు. ఎలాగైనా ఢిల్లీ చేరాలనే పట్టుదలతో 5 రోజులుగా సరిహద్దు ప్రాంతాలైన ఖనౌరి, శంభు వద్ద భీష్మించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో నేడు రైతు సంఘాల నేతలతో 4వసారి కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగినా అవి అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు రైతు సమస్యలపై ఈ నెల 21న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ధర్నాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. పంటలకు కనీస ధరను కల్పించాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్లపై ఉన్న నిషేధాన్ని హర్యానా ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం నిషేధించగా తాజాగా దీన్ని సోమవారం వరకు పొడిగించింది. ఈ మేరకు హర్యానా హోం వ్యవహారాల శాఖ శనివారం నివేదికను విడుదల చేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్ సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లను నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయి విక్రయంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. పీచు మిఠాయి తయారీలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కాటన్ క్యాండీ తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులో రోడమైన్ బి అనే రసాయనాన్ని వాడుతున్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రతా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు నమూనాలు సేకరించిన ప్రభుత్వ ఆహార పరిశోధన కేంద్రంలో పరీక్షించగా అందులో రోడమైన్ బి ఉన్నట్లు తేలింది. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. తయారీ, ప్యాకింగ్, దిగుమతి, విక్రయం, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో కృత్రిమ రంగు రోడమైన్ బిని ఉపయోగించడం భారత ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం నేరం. తమిళనాడులోనూ అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా, బీసెంట్ నగర్ బీచ్లలో తనిఖీలు చేయగా ప్రమాదకర రసాయనం కల్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీచు మిఠాయి విక్రయంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ఆదేశించారు. పీచు మిఠాయిని ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో యువశక్తి పేరుతో వాయుసేన నిర్వహించిన విన్యాసాలు అబ్బురుపరిచాయి.
పొఖ్రాన్ ప్రాంతంలో నిర్వహించిన ఈ విన్యాసాల్లో వాయుసేన తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. భారీ రవాణా విమానం C-17 ఆకాశం నుంచి వస్తువులను నేలపైకి విజయవంతంగా జారవిడిచింది. దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు యుద్ధ పాటవాలను ప్రదర్శించాయి. యుద్ధ విమానాలు గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించాయి. భూముల ధరలకు రెక్కలొచ్చిన వేళ అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. అధికారుల అండదండలతో అమాయకులకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు శివారు గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమైనప్పుడు రికార్డులను కార్పొరేషన్కు అప్పగించకుండా సర్కారు భూముల్ని కాజేశారని ఆరోపణలు కోకొల్లలు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదనే ఆవేదన స్థానికుల్లో ఉంది. అయితే కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి ప్రత్యేక దృష్టి సారించడంతో 1000కి పైగా ఫిర్యాదులు రావడం సంచలనంగా మారింది. కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వ భూములను వెంచర్లుగా మారుస్తుండటంతో రేకుర్తి గ్రామం భూకబ్జాలకు నిలవుగా మారింది. నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబరు, విద్యుత్ మీటర్లు కేటాయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతం రేకుర్తిలోని సర్వే నంబర్ 55లో 16 ఎకరాల భూమి రికార్డుల్లో ఉండగా ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురైంది. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రేకుర్తి 2019లో కార్పొరేషన్లో విలీనమైంది. పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే కబ్జాల పర్వం సాగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలకు పూర్వకాలంలో సేద్యానికి ఉపయోగపడే భూమి కొంత భాగాన్ని మాత్రమే ఇందులో నుండి వాళ్ళకు కేటాయించడం జరిగింది. మిగతా భూమి ఒక 10 నుంచి 15 మంది సుంకరి వాళ్ళకు గతంలో పట్టాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. ఇక మిగతా భూమికి దానికి హద్దు లేదు, అదుపు లేదు. వారు ఎవరికి ఇష్టం నచ్చిన విధంగా వాళ్ళు కబ్జాలు చేసుకొని గ్రామ పంచాయతీ పరిధిలో నుండి అనేక ఇంటి నెంబర్లు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ పరిధిలో కలిసిన తర్వాత కూడా అనేక మందికి ఇక్కడ ఈ యొక్క సర్వే నంబర్లు, ఇంటి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత అధికారులు మరి వెంటనే ఈ యొక్క సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి భూమిపైన సమగ్ర విచారణ జరిపించాలి. 137 సర్వే నంబరు ఎరకలగుట్ట. ఇందులో నేను లోకాయుక్తలో కంప్లైంట్ చేసిన 212600 కేసు నంబర్. దీని మీద లోకాయుక్త నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఇది అన్యాక్రాంతమైందని రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా 55 సర్వే నంబర్కు రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు గైకొనలేదు. ఒక్కరి పేరు మీద 14 ఇంటి నంబర్లు జారీ చేశారు. రెవెన్యూ రికార్డులో చూస్తే అది లేనే లేదు. వీళ్ళు ఏం చెప్తారు, ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన సబ్ రిజిస్ట్రార్ తోటి పైసలు ఇచ్చి చేయించుకున్నారు. వేములవాడకు చెందిన ఓ వ్యాపారికి లేని భూమిని ఉన్నట్లుగా కాగితాలు సృష్టించి 1,37,00,000కు రేకుర్తి కార్పొరేటర్ భర్త కృష్ణగౌడ్ విక్రయించాడు. మోసం గ్రహించిన బాధితుడి ఫిర్యాదుతో విచారించిన సిపి అభిషేక్ మహంతి కృష్ణగౌడ్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరోవైపు 137వ సర్వే నంబర్ ఎరికలగుట్టలో 42 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. నద్దీనాల D94 భూముల్లో ఏకంగా ఇళ్లను నిర్మించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ ఇంతవరకు సర్కారు స్థలాలకు హద్దులు ఖరారు చేయకపోవడం కబ్జాదారులకు అదనుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేకుర్తికి సంబంధించి 2 డివిజన్లు 18, 19. 19 డివిజన్లో 137 సర్వే నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి దిమ్మలు ఏర్పాట్లు చేయాలని చెప్పినాం. ఇంతవరకు పోయిన ప్రభుత్వం ఎవరు పట్టించుకోవాలి. నెక్స్ట్ ఈ సర్వే నెంబర్ 50 సర్వే నెంబర్లో కోట్ల విలువ చేసే భూములు కబ్జా గురని కోట్లే. వాళ్ళకి ఇట్లా దీని హద్దులు నిర్ణయించి రెవెన్యూ వాళ్ళు చూస్తే ఎంత భూమి ఎంక్రోచ్మెంట్ అయిందని ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. వాళ్ళపై అంటే చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష వేయాలని చెప్పి అది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు నిర్ణయిస్తారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహంతి ఎకనామిక్ అఫెన్సెస్ బృందాలను ఏర్పాటు చేయడంతో వందల సంఖ్యలో బాధితులు ఫిర్యాదులు చేశారు. వాటి ఆధారంగా ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మేడ్చల్ జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డుతో చేసిన అప్పులు తీర్చలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లాలాపేటకు చెందిన సురేష్ కుమార్ భార్య భాగ్యతో కలిసి కీసరలో నివాసం ఉంటున్నాడు. స్థాయికి మించి క్రెడిట్ కార్డు వాడటం వల్ల బిల్లు తడిచి మోపెడైంది. 8 లక్షల రూపాయల వరకు అప్పు చేయగా బకాయి చెల్లించాలని సంస్థ సిబ్బంది ఒత్తిడి చేశారు. చుట్టుపక్కల వాళ్ల ముందు సిబ్బంది అవమానించడంతో మనస్తాపానికి గురైన దంపతులు శనివారం రాత్రి సురేష్ ఫ్యాన్కు ఉరివేసుకోగా భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు అధికారుల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నుమాయిష్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థలతో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం 46 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించడం జరుగుతుందని, ఈసారి స్టాల్ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు 3 రోజుల పాటు పొడిగించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో కొనసాగే విద్యా సంస్థల ద్వారా విద్యాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ప్రదర్శనలో పలు స్టాళ్లను తిలకించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో స్వయంగా పుస్తకాలు చదివించాలన్నారు. వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చల కంటే వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డు జలవిహార్లో చెన్నమనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ సురేష్ రెడ్డి, చెన్నమనేని హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోస్టల్ కవర్తో పాటు చట్టసభల్లో 3 దశాబ్దాల వాణి చెన్నమనేని పేరుతో పుస్తకం ఆవిష్కరించారు. చెన్నమనేని రాజేశ్వరరావు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని వక్తలు కొనియాడారు.